సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు టెంటాయ్ అండి. టెంటాయ్. ఇక్కడ లోకల్ ఉంటాం. పరిగెరా మీది? పరిగి నియోజకవర్గం సార్. ఓకే సార్. వెంటయ్య గారు, తెలంగాణలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సరే, ఓవరాల్గా దేశం మొత్తం జరుగుతున్నాయి అనుకోండి. సో ఏంటి సార్, ఇప్పుడు మనం పరిగి నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి, అంటే చెవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి, సో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నడుస్తూ ఉంది. సో మరి ఇక్కడ ఎంపీగా ఈసారి ఎవరికి అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి తెలంగాణలో, సో దేశంలో మోడీ ఉండాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి కాంగ్రెసా లేకపోతే బీజేపీనా? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడున్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్గా ఉంది సార్. ఇప్పుడు మాకు మంచి నాయకుడు ఉన్నాడు, టి రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఒక కార్యకర్తగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేస్తాం సార్. పరిగి నియోజకవర్గంలో మినిమం 50,000 మెజార్టీ తగ్గకుండా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, అంటే ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగానే ఉన్నారు సార్. నేను నా ఒపీనియన్ చెప్తా సార్. ఈ బీజేపీ అనేది మతతత్వం పార్టీ సార్. ఇప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళను యూజ్ చేసుకొని కులాల మీద రాజకీయాలు చేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు. బీదోన్ని, మంచోన్ని అందరినీ చూసుకుంటూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద గండం ఏముందంటే బీజేపీతోని, ఒకవేళ ఈసారి బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చినా కూడా మార్చబోతారు వాళ్ళు. ఆ భయంతోనే బీజేపీకి వేస్తలేం సార్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉందంటారా? 100% సార్. 17 మా ఈ 3 నియోజకవర్గాల్లో మినిమం ఒక 70,000 మెజార్టీతోని హైదరాబాద్కు పోలిస్తాం. ఇక్కడ 3 నియోజకవర్గాలు సార్. నేను అనేది ఏంటంటే మొత్తం 17 స్థానాలు కదా, ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు? 99% మా రేవంత్ రెడ్డి సాబ్ చెప్పినట్టు 14 కంపల్సరీ గెలుస్తాం. అవును సార్. ఓకేనా? కంపల్సరీ. పోటీ ఉంది కదా, ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు? అంటే పోటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్. మాకు అసలు పోటీ లేదనుకుంటున్నాం మేము. ఇప్పుడు వరదల్లాగా టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కలవడానికి అసలు అపాయింట్మెంట్ మా సార్ ఇస్తలేడు. లేకుంటే కొంత వేల మంది పార్టీలో చేరుతున్నారు. అంటే ఈ వచ్చిన అనిత కాలంలోనే 3 నెలల్లోనే ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇవి అన్ని చోట్ల అమలు అవుతున్నాయనా? మీ అభిప్రాయం ఒక ఓటర్గా మీరు గమనించి ఉంటారు. అన్ని చోట్ల అమలు అవుతున్నాయి? 100% అమలు అవుతున్నాయి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు అయినప్పుడు మా పరిగి నియోజకవర్గంలో ఎందుకు అమలు కావు? అన్ని చోట్ల అమలు అవుతున్నాయి. తప్పకుండా ఈసారి రంజిత్ రెడ్డి మన పరిగి గడ్డ నుండి భారీ మెజార్టీతో ముందుకు పంపిస్తాం సార్. రైట్. అంటే ఎందుకు రంజిత్ రెడ్డి గారి మీద అంత అభిమానం? ఎందుకంటే మామూలుగా ఆయన ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఏంటి ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఏమైనా ఐడియా ఉందా సార్? మా కాంగ్రెస్ చిన్న ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాం. కాంగ్రెస్ కార్యకర్తనే చనిపోతాం. మా టి రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి నువ్వు ఎవరు వచ్చినా రంజిత్ రెడ్డి మా దగ్గర ఉంటే బాగుండేదనే ఆలోచనతో ఉన్నాం. ఆయన మా దగ్గరికి రావడం చాలా సంతోషం. మా సార్ కూడా ఒక కార్యకర్తగా ఉదయం 7 గంటల నుండి 6 గంటల నుండి కార్యకర్తగా పనిచేసి ఆయన గెలుపు కోసం ఎమ్మెల్యేగా అసలు ఫీల్ అవుతలేడు. మా సారు బాగా కష్టపడుతున్నాడు. తప్పకుండా ఈ పరిగి నియోజకవర్గం నుండి మినిమం 50,000 వరకు మెజార్టీ ఇస్తాం సార్. ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.